హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు బిర్యానీ ప్రిపరేషన్ చేస్తున్నాను. అంటే బిర్యానీ అంటే బయట ఫుడ్ బాగుండదు కదా, మనం ప్రిపరేషన్ చేసుకుంటే బాగుంటుందని ఇంట్లోనే కొద్ది బాస్మతి రైస్ తీసుకొచ్చాను. చికెన్ ఇంకా మార్నింగ్ టిఫిన్ తినేసి అయిపోతుందని, అది చేసే వరకు లేట్ అవుతుంది కదా, అందుకని టిఫిన్ తీసుకొచ్చాను. నేనైతే ప్రిపరేషన్ చేస్తున్నాను. గ్యాస్ స్టవ్ పెట్టేసి చికెను ఫస్ట్ మసాలా మొత్తం కలుపుకొని పెట్టేస్తే అయిపోతుంది. ఈ మసాలాలు చికెన్లో మసాలా ఫస్ట్ కలుపుకొని పెట్టేయాలి. అంటే ఆనియన్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. నేనైతే చికెన్ మసాలా ఫస్ట్ కలుపుకొని పెట్టుకుంటే నాకు చాలా సేపు వెయిట్ చేసుకోవాలి కదా. నిమ్మకాయలు పెట్టుకున్న ఒక నిమ్మకాయ పెట్టుకుంటే మనం మసాలాలు మొత్తం ఉంటాయి కదా, దానివల్ల నిమ్మకాయ పెట్టుకుంటే టేస్ట్ వేరే వస్తుంది మంచిగా. ఆనియన్ అయితే ఇట్లా డ్రై గోల్డెన్ కలర్ ఫ్రై వచ్చేటట్టు చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ ఆనియన్, నిమ్మకాయ మనం మొత్తం కలుపుకోవాలి. ఎక్కువ బాగా కలిపితే దానికి చికెన్కి పట్టేటట్టు టేస్ట్ వస్తుంది అన్నమాట. కొత్తిమీర, పుదీనా రెండు కలుపుకోవాలి. చికెన్లో వేసుకొని కొత్తిమీర, పుదీనా పెట్టుకోవాలి. నేనైతే ఎక్కువ తీసుకొచ్చాను. కొత్తిమీర, పుదీనా ఎక్కువ అయినట్టుంది. అయినా మనం మసాలా చేసేటప్పుడు ఎక్కువనే ఉండాలి మనం బిర్యానీలో కొత్తిమీర, అది దానివల్ల ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుంది. బిర్యానీలో చిన్న ఏ మసాలా అయినా కొద్ది తక్కువ అయినా సరే టేస్ట్ అనేది అంత రాదన్నమాట. బిర్యానీ మసాలా మనకు బిర్యానీ ఐటమ్స్ అన్నీ మసాలాలు వేసుకొని ఒకటి వేసుకోవాలి. అన్నీ ఒకటిసారి కాకుండా అన్నీ కొద్దిగా పెట్టుకొని ఒకటేసారి యాలకులు, బిర్యానీ ఆకులు, షాజీరా అవన్నీ ఒకటిసారి కలుపుకోను. మనకు కావాల్సిన పసుపు, కారం మనకు అంటే మన కారంని బట్టి ఎక్కువ, మళ్ళీ కారం అవుతుంది ఎక్కువ పెట్టుకుంటే. నేనైతే 3 to 4 స్పూన్స్ పెట్టుకున్నాను, ఎక్కువ కూడా పెట్టుకోలే, మళ్ళీ ఎక్కువ స్పైసీగా ఎక్కువ అవుతుందని. దాంతో సాల్ట్ మనకు కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ వేసినా మొత్తం మళ్ళీ సాల్ట్ అవుతుంది, ఉప్పు ఎక్కువ అవుతుంది మొత్తం. అల్లం పేస్ట్ మన ఇంట్లో చేసుకున్నది కాబట్టి ఎంత పెట్టుకునేం కాదు. బయట షాప్ మీద అయితే కొన్ని అన్నీ ఇప్పుడు ఏది చూసినా కల్తీ ఎక్కువైంది కాబట్టి మన ఇంట్లో తీసుకునేది బెటర్ ఏదైనా సరే. ఇంకా మసాలాలు అయితే మన దగ్గర దొరకదు కాబట్టి కొద్ది ఆయిల్ వేసుకుంటే దానికి అంటే మనకు అవుతుంది. మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. కింద మనం వంట వేసినప్పుడు కింద మసాలాలు అనేది మొత్తం కింద చికెన్కి ఎక్కువ పట్టేటట్టు అవుతుంది. ఆయిల్, ఈ నెయ్యి పెట్టుకుంటే కింద మాడిపోకుండా కింద మంచిగా ఉంటుంది. ఏం లేకుంటే కింద మాడిపోతుంది. ఇవంతా బాగా కలుపుకోవాలి. ఎక్కువ కలుపుకొని మసాలాలు పట్టేటట్టు ఎక్కువ కలపాలి. మనకు నెయ్యి, ఆయిల్ వేసినాం కాబట్టి చాలా సేపు కలుపుకోవాలి. ఇట్లా మసాలాలు పట్టేటట్టు. తర్వాత మనం పెరుగు ఎక్కువ వేసుకుంటే దాంతోనే మనకు కింద మసాలా మొత్తం ఏదైతే గ్రేవీ టైప్లో వస్తుంది కదా, మసాలా ఎక్కువ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకున్న తర్వాత ఇంకా మనం ప్రిపరేషన్ చేసుకోవాలి. ఇక్కడైతే చికెన్ పెట్టేశాను. చికెన్ ఒక 10-15 నిమిషాలు కింద ఉడకబెట్టి రైస్ అయిపోయింది కదా, మెల్లగా రైస్ చికెన్లో పెట్టుకోవాలి. నేనైతే ఇట్లా ప్రిపరేషన్ ఇట్లా పెట్టుకున్నాను. అంటే మనకు రాదు కదా, ఫస్ట్ టైం ట్రై చేశాను ఎట్లా వస్తుందో. నేను కూడా నా ఫ్రెండ్ వాళ్ళకి అడిగిన యూట్యూబ్లో చూసి అంటే
ఆయన కొద్దిగా సలహా ఇచ్చిండు ఇట్లా ఇట్లా చేయమని. నేను కూడా కొద్దిగా చూసుకున్నా యూట్యూబ్లో. తర్వాత నేనే ప్రిపరేషన్ చేసుకున్నా. ఇట్లా ఫస్ట్ టైం కాబట్టి ఎట్లా వస్తుందో టేస్ట్ చేస్తే తెలుస్తుంది లాస్ట్గా. రైస్ మొత్తం పెట్టుకోవాలి మంచిగా లేవల్గా. మీరు ఎప్పుడైనా ప్రిపరేషన్ చేసిర్రా? మీ టేస్ట్ ఎట్లా వచ్చిందో, అంటే నేను చేస్తున్న ప్రిపరేషన్ కరెక్టేనా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే మనకు రాదు కాబట్టి ఎవరు ఎంత మంచి చేస్తారో అట్లా కామెంట్ చేస్తే తెలుస్తుంది కదా నేను చేస్తుంది కరెక్టేనా కాదా అని. నేనైతే నెయ్యి వేసుకున్నా. సైడ్కి వెళ్ళి మసాలా ఇది మనకు మాడకుండా కింద మాడిపోతుందంట ఇట్లా నెయ్యి వేయకుంటే. నెయ్యిలు అయితే ఆయిల్ వేయాలి. అయితే నేను నెయ్యి వేసాను. నెయ్యి, దాని తర్వాత ఇప్పుడు కొన్ని ఆనియన్ గోల్డెన్ అంటే మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్ కూడా పెట్టుకోవాలి. నేనైతే నిమ్మకాయ పిండుకున్నా. ఒకటి నిమ్మకాయ, కొద్దిగా మనకు ఏమైనా కలర్స్, అంటే కొంతమంది కలర్ అయితే ప్రిపరేషన్ చేయరు, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు. అది నేనైతే లైట్గా గోల్డెన్ కలర్ తీసాను మామూలుగా. ఏదో ఒకటి ఉండాలని. డీప్ ఫ్రై మన ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా అది, కొత్తిమీర అన్నీ కొన్ని వేసుకోవాలి. వేసుకుంటే మన తర్వాత పైన మొత్తం దానివల్ల ఎక్కువ టేస్ట్ వస్తుంది అన్నమాట. మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో చేసుకుంటారా? ఇట్లా ఎప్పుడైనా చేసుకుంటే చెప్పండి, ఇట్లా కాదు ఇట్లా అని సలహా ఇవ్వండి ఏమైనా తప్పుగా ఉంటే. దాని మీద వెయిట్ పెట్టాలి. అంటే హోటల్ పూట అయితే మనకు ఏంటిది గోధుమ పిండి చేసి ఇది చేస్తారు కదా అనేది మనకు తెలియదు. మన దాని మీద వెయిట్ ఎక్కువ వేస్తే దమ్ము వల్ల దమ్మున కుకింగ్ అయిపోతుంది. ఇప్పుడైతే నేను కింద పెట్టేసాను. ఇట్లా వచ్చింది. ఇంకా నేను ఇప్పుడే తీస్తున్నాను, ట్రై చేయాలా ఎట్లా ఉందో టేస్ట్ అండ్ కలర్ అయితే మంచిగా వచ్చింది. నాకు తెలిసిన కాడికి మంచిగా కుకింగ్ అయినట్టుంది. బాగా కుక్ అయిపోయినట్టుంది. ఎక్కువ కుక్ అయినా చికెన్ అనేది అయిపోతుంది కదా, ఇప్పుడు తింటే తెలుస్తుంది మనకు. ఆ స్మెల్కి అయితే నాకు ఎప్పుడు తినాలనిపిస్తుంది, కానీ వేడివేడిగా ఉంది కదా, పొగలు వస్తున్నాయి. ఇప్పుడే పెట్టాను, ఫస్ట్ లెగ్ పీసే తీస్తున్నాను. ఎంత పొగలు వస్తుందో చూడండి. అంత వేడిగా తింటే కేన్లే నోరు కాలిపోతుంది. మా వైఫ్ అంటే పెట్టు నేను తింటా, నాకు పెట్టు ఫస్ట్ పెట్టమంటుంది. ఆ స్మెల్కి చూసి అయితే ఫస్ట్ ఆమెకే పెట్టాను. ఆమెనే చూసి టేస్ట్ ఎట్లా ఉంటుందో చెప్పమని ఆమెకే ఇచ్చాను. ఎక్కువ కలర్ కూడా అంత ఏం పెట్టలే, మసాలా ఎక్కువైనట్టుంది కొద్దిగా. అంటే ఫస్ట్ టైం ప్రిపరేషన్ కదా, మసాలా ఎక్కువైనట్టుంది కొద్దిగా. అంటే మనం బయటికి వెళ్ళి తెస్తే ఎక్కువ మసాలానే వేస్తారు కదా, నా టైప్లో అయినట్టు అయింది. ఇంకా స్పెషల్ అంటే బిర్యానీ మీద ఆనియన్ ఎట్లయినా ఉండాలి. ఆనియన్ కట్ చేసుకుంది, నేను వద్దన్నా. కొద్దిగా పొగలు వస్తున్నాయి కదా, వెయిట్ చేసి తింటే బెటర్ అని మా వైఫ్ ఏమో ఇంకోసారి 2 times తీసి మళ్ళీ స్మెల్ చూస్తుంది. వీడియో క్లారిటీగా రావాలని 2 times తీపిచ్చింది వీడియో. స్మెల్ చూస్తుంది, పొగలు వస్తున్న స్మెల్ చూస్తుంది ఎప్పుడు తిందామని. స్టార్ట్ చేసేసింది ఆల్రెడీ. ఫస్ట్ లెగ్ పీసే పిక్ తీయాలని. టేస్ట్ ఎట్లా ఉందో
చెప్పమంటే ఫస్ట్ ఫోటోకి పోజ్ ఇస్తుంది బాగుందా లేదని. కుమ్ముడు ఇంకా బాగుందని దన్న తింటుంది. మెల్లగా తినమంటే ఏడికి పోదంటే అయితే ఆకలిస్తుందని దన్న తింటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.